దైవజనుణ్ణి దేవుని దూతను ప్రపంచ శాంతి దూతను ఎవరు ఆపలేరు. 155 దేశాల ప్రెసిడెంట్లు ఎయిర్పోర్ట్కి వచ్చి కలిశారు, నా సమిట్లకు వచ్చి కలిశారు. ఈరోజు 14 మంది ముఖ్యమంత్రులు 29 మందిలో నన్ను కలుస్తున్నారు. స్టాలిన్ ఏంటి, కేజ్రీవాల్ ఏంటి, మమతా బానర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, శరద్ పవార్, ప్రెజెంట్ అండ్ పాస్ట్. నన్ను కలవని వారు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగా కలిశారో, సో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారనే ఆశతోనే ఒకరిచ్చిన సలహా మీదకు నేను వచ్చాను. కలుస్తారా లేదో తెలిసిపోద్ది కదా. అంటే ఇప్పటివరకు అర్ధగంట పైన అయిపోయింది వెయిట్ చేయబట్టి, ఇంకా రాలేదు అనుమతి. వస్తుంది అనుకుంటున్నారా? రాకపోతే ఏంటి? వస్తుందనే నేను ఆశిస్తాను. ఎప్పుడూను నన్ను తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరించినట్టే. వారు బిజీగా ఉన్నారనుకోండి, ఇదిగోండి సాయంత్రం 5కి రండి, 6కి రండి, 9కి రండి అంటారు. ఆయన అయితే ఊర్లో ఉన్నారు, క్యాంప్ ఆఫీసులో ఉన్నారు. ఇప్పుడే కొంతమందిని బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇతరులు కలిశారు. వారు ఉన్నారనే ఇన్ఫర్మేషన్తోనే విజయసాయి రెడ్డి గారికి చెప్పి నేను వచ్చాను. అది మనం ఎందుకు అనడం? ఆయనకు కలవడం ఇష్టం లేదని. ఆయనకు కలవడం ఇష్టం లేదని ఆయన్నే అనమనండి. కలవడం ఇష్టం ఉందనే నేను అనుకుంటున్నాను. చూద్దాం. దానికే ఉంది. నువ్వు దీవించిన వాళ్ళు నేను దీవిస్తానన్నాడు ప్రభు, నువ్వు శపించిన వాళ్ళు నేను శపిస్తానన్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలవలేదు, నేను శపించాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కలిశారు కదా. మీరు ఇప్పుడే ఇవన్నీ అడిగితే ఎలాగా? హైపోథెటికల్గా నేను వచ్చాను. ఆయన ఒక ముఖ్యమంత్రి బిజీగా ఉంటారు, ఆయనకి ఇన్ఫర్మేషన్, ఆయన ఏ మీటింగ్లో ఉన్నారో, ఈ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదో. నేను ఈరోజు అంతా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కలపపోతే సాయంత్రం, ఈరోజు కలలేదు రేపు కలలేదు అనుకోండి, అప్పుడు ఒక కంక్లూజన్కి నేను వస్తాను.